హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్య తేజ్. మనమైతే ఈరోజు టేస్టీ అండ్ హెల్దీ స్నాక్స్ రెసిపీ తయారు చేసేద్దాం. పాలకూరతో పకోడా తయారు చేసేద్దాం. ఈ పకోడా చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం పాలకూరకును శుభ్రంగా కడిగి నీటిని వంపేసి మీడియం సైజులో కట్ చేసుకోవాలి. చాలా చిన్నగా లేదా పెద్దగా కట్ చేయకూడదు. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన పాలకూరకును ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. 2 మీడియం సైజు ఉల్లిపాయలను సన్నని తరుగుగా కట్ చేసుకుని బౌల్లోకి తీసుకోవాలి. ఒక ఇంచు అల్లాన్ని ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 2 రెబ్బల కరివేపాకు తరుగు వేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోవాలి. వామును తీసుకొని చేతితో ఈ విధంగా క్రష్ చేసినట్టు చేసి వేసుకోవాలి. రుచికి తగ్గట్టు సాల్ట్ని వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఇంగువను వేసుకోవాలి. ముప్పావు కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి. 1 కప్పు పచ్చిశనగ పిండిని వేసుకోవాలి. కొత్తిమీర తరుగు వేసి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉల్లిపాయకు పాలకూరకు పట్టే విధంగా చేతితో బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకున్న తర్వాత 2 చిటికెళ్ళ వంట సోడాను వేసుకోవాలి. 2-3 టేబుల్ స్పూన్ల నూనెను బాగా మరిగించి వేసుకోవాలి. నూనె వేయడం వల్ల మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఎక్కువ నూనెను పీల్చుకోకుండా ఉంటుంది. ఈవెన్గా బాగా వేగుతుంది. నూనె వేసిన తర్వాత స్పూన్తో కానీ గరిటెతో కానీ కలుపుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత చేతితో మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా నూనె మొత్తం పిండిలో కలిసే విధంగా కలుపుకున్న తర్వాత నీటిని కొద్దిగా వేసుకుంటూ పకోడీ మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఉప్పు వేసి కలపడం వల్ల పాలకూరలో నీళ్ళు, ఉల్లిపాయలో నీళ్ళు కూడా బయటకు వస్తాయి. కాబట్టి నీటిని చూసుకొని చెక్ చేసుకుని వేసుకోవాలి. పకోడీ మిశ్రమాన్ని కలిపిన తర్వాత చూపిస్తాను, చూడండి. పకోడీ పిండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది. మరి ఎక్కువ నీళ్ళు వేస్తే నూనె ఎక్కువ పీల్చేస్తుంది, పకోడీ సరిగా రాదండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. పకోడీ మిశ్రమాన్ని పక్కనుంచి కడాయిలో నూనె వేసి హై ఫ్లేమ్లో నూనెను వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత పకోడీ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకొని ఈ విధంగా చిన్నదిగా వేసుకోవాలి. హై ఫ్లేమ్లో 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకొని సర్వ్ చేసుకోవడమే. టీ టైమ్ స్నాక్స్ కానీ స్నాక్స్ బాక్స్కి కానీ చాలా బాగుంటుంది. మిగిలిన పిండి మొత్తాన్ని కూడా ఇదే విధంగా వేసుకొని అన్నింటినీ డీప్ ఫ్రై చేసుకోవాలి. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చిందా లేదా అని కామెంట్ చేసేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే డిఫరెంట్గా స్నాక్స్ చేయాలనుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.